హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు పొడి పొడిగా రుచికరంగా బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా, ఒక ముక్కకి ఒక ముక్క అంటుకోకుండా ఎంత బాగుందో, అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇలా పొడి పొడిగా రావడానికి నేను చిన్న టిప్ చెప్తాను, చివరి వరకు ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను 1/2 కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగేసి ఇంత ముక్కలు ఉండేటట్టు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఒక ఉల్లిపాయను కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా మనం పొడి పొడిగా రావడానికి ఈ బెండకాయ ముక్కల్లో అరచెక్క నిమ్మరసం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి దీన్నంతా ఒకసారి కలిపేసి మనం బెండకాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇందులో నేను అరచెక్క నిమ్మకాయ, అలాగే 1/4 టీ స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. రుచికరంగా రావడానికి ఇందులో ఒక పొడి వేస్తాను నేను. అదేంటంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1½ టీ స్పూన్ మీ కారానికి సరిపడా కారం పొడి, అలాగే కొద్దిగా పుట్నాల పప్పు. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. పుట్నాల పప్పు వేసేసుకొని దీన్ని ఒక్కసారి మనం ముందుగా మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచి అవి కూడా వేసేసి ఒక సెకండ్ పాటు మనం దీన్ని మిక్సీ వేసేసుకోవాలి. మరీ మెత్తగా వేయకూడదండి. ఈ విధంగా మనం కొంచెం బరగ్గా ఈ పొడి తయారు చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడి చేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూను పోపు గింజలు, ఆవాలు, మినప్పప్పు వేసేసుకోవాలి. జీలకర్ర మనం పొడిలో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేయని అవసరం లేదు. కొద్దిగా కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా వేసేసుకొని దోరగా మనం వీటిని వేయించుకోవాలి. మరి ఎర్రగా వేగనవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడితే చాలు. అప్పటి వరకు ఉల్లిపాయలు వేయించేసుకోవాలి. ఈ విధంగా మనకి కొంచెం కలర్ వస్తే చాలండి. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. అంతే అండి. అన్ని బెండకాయ ముక్కల్ని మనం ఈ కడాయిలో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మనం సిమ్లో ఈ బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. బెండకాయలే కదా, చాలా తొందరగా మనకు వేపుడు అయిపోతుంది. అలాగే చెప్పాను కదా, ఈ చిన్న టిప్ ఉపయోగించి చేశారంటే మీరు బెండకాయ వేపుడు పొడి పొడిగా ఒక ముక్క అంటుకోకుండా, ప్లస్ ఈ పొడి వేయడం వల్ల రుచికరంగా కూడా మీకు బెండకాయ వేపుడు అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ విధంగా మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం బెండకాయ ముక్కలు వేయించుకోవాలి. 5 నిమిషాలు మనం మూత పెట్టేసినామంటే ఈ విధంగా మనకి బెండకాయ ముక్కలు అనేది మగ్గిపోతాయి. మీకు ఇంకా రెడ్గా మనకి బెండకాయ వేపుడు కావాలనుకుంటే మరి కాస్త నూనె వేసుకోండి. నేను తక్కువ నూనెలోనే, అలాగే మరీ ఫ్రై అయిపోకుండా వేయించుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి ఇంకా ఎక్కువ మీకు కలర్ రావాలనుకుంటే ఇంకొద్దిగా నూనె వేసి వేయించుకోండి. అంతే అండి. ఈ విధంగా మనకి బెండకాయ ముక్కలంతా 5 నిమిషాలు వేయించుకోవాలి. 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకున్న తర్వాత 2-3 నిమిషాలు మళ్ళీ మనం ఈ బెండకాయ ముక్కల్ని మూత తీసేసి ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, ముక్క కూడా మంచిగా ఇలా అంటే మనకి హాఫ్గా కట్ అయిపోతుంది. ఉడికిపోయిందండి బెండకాయ. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా పొడి వేసుకోవాలి. పొడి వేసేటప్పుడు మంట మళ్ళీ మనం సిమ్లోకి వేసి పెట్టుకొని ఈ పొడినంతా ఇందులో వేసేసుకోవాలి. పొళ్ళు ఎప్పుడు వేసినా కూడా మంట సిమ్లో ఉండాలండి, లేదంటే పొడి మాడిపోతుంది. అలాగే ఈ పొడి అంతా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అంతా మిక్స్ అయ్యేంత వరకు మనం 1 నిమిషం పాటు ఈ పొడిలో బెండకాయ ముక్కలకి అంతా పట్టే విధంగా కలుపుకుంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా మనకు బెండకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. చాలా పొడి పొడిగా చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నిమ్మరసం వేసి ఒకసారి చేయండి, నిమ్మరసం వేయకుండా కూడా చేయండి. మీకు ఆ తేడా అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనం చివరిగా ఉప్పు ఒకసారి చూసుకోవాలి. మనం ఫస్ట్ బెండకాయల్లో మ్యారినేట్ చేసి పెట్టుకునేటప్పుడు మాత్రమే వేసాం, మళ్ళీ వేయలేదు. కొద్దిగా పొడి వేసాం కదా, అందులో ఉప్పు ఉండదు కాబట్టి పైనుండి కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ఒక్కసారి మొత్తం కలిపేసుకుంటే చాలండి. మనకు బ్రహ్మాండమైన బెండకాయ వేపుడు
రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో ఇలాగే కలుపుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందండి. లేదు మజ్జిగ తిరగపాత పెట్టుకొని పప్పుచారు, రసం అలా చేసుకొని పక్కన పెట్టుకొని తింటే కూడా సూపర్గా ఉంటుందండి కాంబినేషను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి. మా ఈ బెండకాయ వేపుడు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి. చూసి అలా కామ్గా ఉండిపోకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలా లైక్ చేయడం వల్ల మా వంటలన్నీ యూట్యూబ్ ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువగా రన్ అవుతాయి. ఓకే అండి. ఈ టేస్టీ బెండకాయ వేపుడు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.